ఈ భారతీయ కాలమాన ప్రకారం అట్లా కాదు. చిత్రా నక్షత్రయుక్తమైనటువంటి చంద్రుడు కలిగినటువంటి మాసానికి చైత్రము అని పేరు. విశాఖ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, ఇట్లాగా ఒక్కొక్క నక్షత్రముతో కూడినటువంటి కాల విశేషాన్ని పేర్లతో పెట్టారు. మన నెలలకు వారాలకు ప్రత్యేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. సండే, మండే, ట్యూస్డే ఇవన్నీ కూడా గ్రహాల పేర్లు. ఇట్లా కాలం ఏర్పడింది, స్వభావం ఏర్పడింది. స్వభావం అంటే ఒక్కొక్క జాతికి, ఒక్కొక్క స్థావరానికి, జంగమానికి, ప్రతి భూతానికి కూడా ఒక లక్షణం, ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి, ఆకాశం స్వభావం ఏమిటి? శబ్దం. వాయు స్వభావం ఏమిటి? స్పర్శ. అగ్ని స్వభావం ఏమిటి? రూపము. జల స్వభావం ఏమిటి? రసము. భూస్వభావం ఏమిటి? గంధము. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేటువంటివి స్వభావాలుగా ఏర్పడ్డాయి. అయితే తర్వాత క్రమంగా ఇవన్నీ మిక్స్ కావడం ప్రారంభించినాయి.